నమస్తే వ్యూస్. చాలా మందికి నీ అండ్ షోల్డర్ పెయిన్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏవేవో వాడుంటారు కానీ ఇది ఎక్కడా సొల్యూషన్ దొరకుండదు. వాళ్ళ డైలీ రొటీన్ కూడా ఎలా అయిపోతుంది అంటే పెయిన్‌తోనే లేస్తారు, పెయిన్‌తోనే పడుకుంటారు. ఇలాంటి ఒక క్రానిక్ పెయిన్‌కి పరిష్కారం ఉంది అంటున్నారు ప్రాణ పెయిన్ క్లినిక్ వాళ్ళు. సో ఇవాళ మనతో ప్రాణ పెయిన్ క్లినిక్ నుండి మెడికల్ ఎక్సర్సైజ్ ఎక్స్పర్ట్ రాజ్ అండ్ డాక్టర్ సాహిత్య గారు మనతో ఉన్నారు. డాక్టర్ సాహిత్య గారు ఈజ్ ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్. నమస్తే అండి. నమస్తే. నమస్తే. నమస్తే మేడం. సో చెప్పండి, ఇంతమందికి ఈ మధ్య కాలంలో ఈ పెయిన్ అనేది విపరీతమైన బాధ పెడుతుంది. వాళ్ళు పాపం ఏవో ఆయింట్మెంట్ రాస్తాడు, వాళ్ళ సొంత మెడికల్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటారు. ఎక్కడా రిలీఫ్ దొరకట్లేదు. ఏ ఎక్సర్సైజ్ చేసినా దొరకట్లేదు. వై? ప్రపంచంలో ఏ కాంప్లెక్స్ ప్రాబ్లమ్నైనా తీసుకోండి, దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ కూర్చొని రాకెట్లు చంద్రమండలం మీదకి ఎగరేస్తారు, కానీ ఈ మోకాలు నొప్పులు వచ్చిన వాళ్ళు 1 నుంచి 10 సంవత్సరాల వరకు తిరుగుతూనే ఉంటారు. వీళ్ళు చెయ్యని ప్రయత్నాలు ఉండవు. ఒకళ్ళు మహాబీర గింజలు నానబెడతారు, ఒకళ్ళు కర్పూర తైలాలు రాస్తారు, ఒకళ్ళు కాపడాలు పెట్టుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అయితే పైన రాయడాలు, పుయ్యడాలు, ఎక్సర్సైజులు చేయించడం లాంటివైనా ఉంటాయి. వీళ్ళకి నొప్పి వచ్చేది, వీళ్ళు గుద్దుకోలేదు, కింద పడలేదు, యాక్సిడెంట్లు అవ్వలేదు, ఏం అవ్వలేదు. కొంచెం ఏజ్ పైపడుతుంటే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? మోకాళ్ళలో గుజ్జు జరిగితేనే వస్తాయి. వీళ్ళని పట్టుకొని తిప్పి హాస్పిటల్స్ చుట్టూ తిరిగాక కన్సల్టేషన్స్ ఇచ్చాక మళ్ళీ ఎక్స్రేలు, తర్వాత ఏం చేస్తారు? ఎక్స్రేలు అరిగిందని తెలిసి మళ్ళీ మందులు ఇవ్వాలి. మీరు మెడికల్ షాప్లో తీసుకుంటే ఏ కాల్షియం టాబ్లెట్లు, గ్లూకోజమైన్లు, సప్లిమెంట్స్ ఇస్తారో ఇంత ప్రాసెస్ తర్వాత 3 గంటలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా కూడా మళ్ళీ అవే మందులు ఇస్తారు. ఇంక ఇది తగ్గలేదు అనుకుంటే వేరే చోట, అక్కడ కాదనుకుంటే ఇంకొక చోట. ప్రపంచంలో వీళ్ళకి నొప్పి తగ్గలేదు, హెల్త్ పాడవుతుందని ఒకటి ఉంటే ఏ మనిషికైనా విలువైన వస్తువులు ఏముంటాయి మేడం? సమయం, డబ్బు. మార్కెట్లో పోతే మళ్ళీ రాదు. వీళ్ళు 3 గంటలు ట్రాఫిక్లో పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని డబ్బులు పాడవుతాయి, టైము పాడవుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది అంటే బాగుపడదు. ఇంకో విషయం చెప్తాను చూడండి, దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. దీనికి ప్రపంచంలో క్యూర్ లేదు. వీళ్ళకి క్యూర్ లేదని ఒక మాట చెప్పేసామనుకోండి, వీళ్ళు తిరగరు కదా. అది కాకుండా తగ్గుద్దని ఆశతో మాకు ఇప్పుడు బీపీలు, డయాబెటీస్, షుగర్లు ఉన్న వాళ్ళు తగ్గించండి అన్నారు, కంట్రోల్ అనే పదం వాడతారు. కానీ పాపం మోకాలు నొప్పిలో ఉన్న వాళ్ళు తగ్గించండి, తగ్గుతుంది, తగ్గట్లేదనే పదం వాడి ఆశతో తిరుగుతూ ఉంటారు అన్నమాట. సో దీనికి మూల కారణం ఏంటి? మోకాలలో గుజ్జు లేకపోవడం వల్ల. అది రానంత వరకు మీరు పైన రాస్తే ఏంటి? కొంతమంది బెండకాయలు తినమంటారు, అందులో గుజ్జు వస్తే మోకాళ్ళలోకి వస్తుందా? ఆలోచించండి. అండ్ అయితే నొప్పి తెలియకుండా పెయిన్ కిల్లర్ల మీదైనా ప్రిస్క్రిప్షన్స్ కనపడుతూ ఉంటాయి. ఒక రోజు ఓకే, 2 రోజులు ఓకే. మాకు రోజుకి 1400 ఫోన్ కాల్స్ వస్తాయి మేడం. వీళ్ళెవరు మా బోర్డు చూసి ఫోన్ చేసిన వాళ్ళు కాదు. ఊర్లలో ఏమీ పని చేయకపోతేనే మా దాకా ఫోన్ వస్తుంది. అండ్ మా దగ్గరకు వచ్చే పేషెంట్లు ఒక విజయనగరం నుంచి రావాలనుకోండి, అక్కడ డాక్టర్లు ట్రై చేయకుండా వస్తారనుకుంటున్నారు. ఆ చిన్న నొప్పికి తోసేసుకుంటూ మా దగ్గరికి రారు. విజయవాడ దాటి, వైజాగ్లు దాటి, హైదరాబాద్ వచ్చి పెద్ద పెద్ద హాస్పిటల్స్ వదిలేసి ఇక్కడికి ఎందుకు వస్తారనుకుంటున్నారు? పరిష్కారం లేదన్న విషయం తెలియకుండా వీళ్ళు తిరుగుతున్నారు అన్నమాట. కానీ మీ దగ్గర రావాలి అనుకున్న వాళ్ళు నిన్ను దాటుకొని వస్తున్నారు, కానీ అసలు మీ దగ్గర రావాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్ మీ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ కోసమే రావాలి, మిగతా క్లారిఫికేషన్ అంతా మీరు ఫోన్లోనే అయిపోద్ది, అసలు ఓపీ అనేది మీ దగ్గర లేదు అంటున్నారు. వై? అవును, ఎందుకంటే ఇక్కడ ఎక్కడో విలువలతో చేస్తాం మేడం. ఇండియాలో వీఆర్ ద ఓన్లీ హాస్పిటల్ ఓపీ లేకుండా. ఒక హాస్పిటల్ ఎలా నడుస్తుంది చెప్పండి? మీరు వచ్చి కన్సల్టేషన్స్ ఇస్తే నిన్న టైం ఇచ్చి హాస్పిటల్ నడుస్తుంది. ఇంకా ఎక్స్రేలు, స్కాన్లు, బ్లడ్ టెస్టుల్లో అయినా రెవెన్యూ జనరేషన్ రావాల్సి వస్తుంది. ఇంకా మీరు వెళ్తుంటే తాంబూలు ఇచ్చినట్టు మీకు ఏదో ఒక మందులు ఇవ్వాలి మెడికల్ రెప్పుల ద్వారా, కాబట్టి అట్లయినా రెవెన్యూ వస్తుంది. అసలు మా దగ్గరికి రావద్దని చెప్తాం. ఎందుకంటే మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా పరిష్కారం కోసం వెళ్ళాలి, కానీ ఇన్ఫర్మేషన్ కాదు. దీనిక మీరు కన్సల్టేషన్ కట్టి డాక్టర్తో కూర్చొని ఏం చెప్తారు? మళ్ళీ మోకాలు నొప్పి వచ్చిందంటే ఇప్పుడే మొదలైందండి, ఒకటే కాలు నొప్పి వస్తుంది, 2 కాళ్ళు నొప్పి వస్తున్నాయి, ఇవి ట్రై చేసి నాకు డిస్కస్ చేయడానికి కన్సల్టేషన్ ఫీ ఎందుకండి? ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మీరు శంషాబాద్ వెళ్ళాలి, ఇక్కడ బయలుదేరేటప్పుడే ఉబర్లో ఫేర్ ఎంత అవుతుంది, ఎంత టైంలో వెళ్తున్నావు మీకు ఇంటో తెలిసిపోతుంది. మీకు జొమాటో యాప్ ఓపెన్ చేస్తే 50 రూపాయల నుంచి 500 వరకు బిర్యానీలు ఉంటాయి. మీకు నచ్చింది తీసుకోండి, ఎంత టైంలో ఇంటికి వస్తుందో కూడా తెలుస్తుంది. ఒక మెడికల్ ఇండస్ట్రీలో మాత్రమే అసలు వెళ్తే ఏ న్యూస్ వస్తుంది, ఎంత అవుతుంది, ఎలా వెళ్తుందో తెలియని రాతి యుగంలో ఇంకా ఇప్పటికే ఉంటున్నాం అనమాట. నేనేమంటానంటే మీకు టెస్ట్లు కావాలా, మేము డాక్టర్ కన్సల్టేషన్, మాకు ఇక్కడ డాక్టర్స్ ఫోన్ మాట్లాడతారు. మీకు వాల్యూడ్ అట్ 1500 రూపీస్ కన్సల్టేషన్. డాక్టర్లు, డైటీషియన్లు, ఫిజియోథెరపిస్టులు ఫోన్లో మాట్లాడి మీ దగ్గర రిపోర్ట్లు ఉంటే పంపించండి, మీ దగ్గర రిపోర్ట్ లేదా ఏం తీసుకోవాలో చెప్తాం, తీసుకోండి, దగ్గరలో ఉన్న చోట తీసుకొని ఫోన్లో పెడితే డీటెయిల్డ్గా మీ ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఇక్కడికి వస్తే ఏమవుతుంది, ఎంత అవుతుంది అన్ని వివరంగా చెప్పినప్పుడు మీకు తక్కువ అనిపిస్తే వేరే చోట చేయించుకోండి, దగ్గర అనుకుంటే దగ్గరలోకి వెళ్ళండి, మీకు ఇక్కడ విలువ ఉందనుకుంటే వస్తారు.
అండ్ ఒక ఓపీ లేకుండా ఎలా నడుస్తుంది? మా దగ్గరకు వచ్చి మీకు తగ్గితేనే కదా. ఆ ఊర్లో తాళం వేసి వచ్చినప్పుడు ఇటు పక్కోడికి అటు పక్కోడికి చెప్తాడు, ఇక్కడ లేదా హైదరాబాద్ దాకా ఎందుకు వెళ్తున్నామని. ఓ నమ్మకంతో వస్తారు. తగ్గినా 10 మందికి చెప్తారు, తగ్గకపోయినా 10 మందికి చెప్తారు. అట్లా ఇప్పటికి 2 years నుంచి ఓపీ లేకుండా ఎలా రన్ చేస్తున్నామంటే, వీళ్ళందరికీ పెయిన్ రిలీఫ్ వస్తే వీళ్ళు వెళ్ళి ఇంకా జనాలకి చెప్తే అట్లా పాపులారిటీతో రన్ అయ్యే ఏకైక హాస్పిటల్ ఇండియా అనే పదం వాడారంటే 140 కోట్ల పాపులేషన్లో మేము చేసేది ఒకటే హాస్పిటల్. బట్ ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఒక అంటే క్లినిక్ నుండి వచ్చి ఓపీ అవసరం లేదండి అని చెప్పి ఆ ఓపీ ఎందుకు అవసరం లేదు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వాళ్ళని నేను చూడలేదు. దట్స్ అమేజింగ్. అంటే మీరు యూఆర్ టోటలీ థింకింగ్ ఫ్రమ్ ద పేషెంట్ పర్స్పెక్టివ్. దట్స్ అమేజింగ్. దట్స్ అమేజింగ్. దానికి 1500 మిగిలిపోయినట్టే కదా. అంతే అండి. అండ్ కన్వీనియన్స్ అండ్ ఇంకొక స్టెప్ ఏం చేసామంటే, ఇప్పుడు మేము కొత్తగా బస్ లాంచ్ చేస్తున్నాం. క్లినిక్లో ఏమైతే చేస్తామో ఇంకా రాను బస్లో చేస్తాం. ఇట్లాగా పొద్దున్న 7 రాత్రి 11 మీకు స్విగ్గీలో ఎలా ఆర్డర్ చేసుకుంటున్నారో, పేషెంట్ ఇంత దూరాలు తిరగకుండా జస్ట్ రిపోర్ట్స్ అన్ని చూసాక నెక్స్ట్ ట్రీట్మెంట్ కూడా ఇంటికే ఇచ్చేస్తున్నాం. అట్లా అనుకోకుండా మొబైల్ హాస్పిటల్ లాగా థింకింగ్ అంటే పాసిబిలిటీస్ ఎన్నైతే ఉన్నాయో వి వాంటెడ్ టు బి అ చేంజ్ మేకర్, నాట్ బీయింగ్ అనదర్ హాస్పిటల్ అనదర్ డాక్టర్ కోసం అయితే మేము ఎందుకండి, బోల్డ్ మంది ఉంటారు. That's amazing. ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ ఎస్పెషల్లీ మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ మోర్ దెన్ 50 years ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇంత ట్రావెలింగ్ టైమ్ ఇదంతా మనం కట్ డౌన్ చేయొచ్చు ఇఫ్ వీ కెన్ గో 1 step ahead అండ్ గివ్ సొల్యూషన్ అక్కడే. సో పేషెంట్ అనేవాడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో అంటే బయట ఊర్లలో ఉన్న వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ తో అక్కడ అంటే మీ టీం ఉంటారా? మాకు ఎవరైనా గూగుల్ ఏం సెర్చ్ చేస్తారంటే డాక్టర్ నియర్ మీ అని చూస్తారు. డాక్టర్ నియర్ మీ కాదు, మీ ఇంటి ఎదురుగా కిందకు వచ్చేయడం. కన్సల్టేషన్ రూమ్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంటుంది, అబ్జర్వేషన్ రూమ్ ఉంటుంది. ఒక బస్ని ఎంటైర్లీ ఒక మీకు క్యారవెన్ లాగా, వ్యానిటీ వ్యాన్ లాగా చాలా లగ్జరియస్గా హాస్పిటల్ ఫీలింగ్ లేకుండా వీఆర్ డూయింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్. వేర్ ఇంట్లో మీకు బీచ్ వ్యూస్ కావాలా, బీచ్ ఒడ్డుకు వెళ్ళిన కూడా చేసుకోవచ్చు కదా అనుకోకుండా. ఎక్కడి నుంచి వస్తాయి అసలు మీకు ఈ ఐడియాస్? యా, ఇట్స్ ఆల్ పేషెంట్ డ్రివెన్ అండి. ఎందుకంటే మాకు ఇక్కడికి వచ్చినప్పుడు బాబు పొద్దుననగా వచ్చాను, ఇంకా వెయిట్ అవుతోంది, అసలు ఇంత దూరం రావాలా, ఎంత కాస్ట్ అవుతుందో తెలియకుండా ఇక్కడ దాకా పిలిపించేసి 1500 కన్సల్టేషన్ తీసేసుకొని స్కాన్లు చేసేసి 4000 పోయాక బాబు నీ మోకాలు అడిగింది అని వాడికి విన్న న్యూసే విని మళ్ళీ స్టాండర్డ్ అడ్వైస్ ఉంటుంది, టెంప్లెట్ ఆన్సర్స్ ఉంటాయండి. వీళ్ళకి ఏంటో తెలుసా, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇండియన్ కమోడ్ వాడద్దు, వెస్టర్న్ కమోడ్ వాడండి, మెట్లు ఎక్కకండి, లాంటి జాగ్రత్తలు చెప్పి కొన్ని మందులు. దీనిక 1 to 10 years మ్యామ్ మీకు అసలు నొప్పులు ఎలా ఉంటాయో తెలుసా, మేకులు మీద నడిచినట్టు ఉంటాయి. అండ్ ఇన్ని వేల మందిలో, ఇన్ని వేల ఫోన్ కాల్స్లో ఒకటే కాల్ పాడైన వాళ్ళు కూడా చూడలేదు. ఒక కాల్ పాడైతే బరువంతా ఇంకొక కాల్ మీదకి వేస్తే అది అరిగిపోతూ ఉంటుంది. పేషెంట్స్కి తెలియని విషయం ఏంటంటే దీనికి పరిష్కారం లేదని. అండ్ వీళ్ళు ఏమంటారు, అబ్బే ఇప్పుడే మొదలైంది బాబు. అరే ఇప్పుడు మొదలైందని తెలుసు కదా, పరిష్కారాలు లేని చోట తక్కువ ఉన్నప్పుడు కూడా వీళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోరు. మెల్లగా కన్వీనియన్స్ కోసం బాములతో మొదలు పెడతారు అనమాట. ఇంకా మీకు గర్భగుడిలోకి వెళ్లే ముందు చిన్న చిన్న ఉత్సవ విగ్రహాల చుట్టూ ఎలా తిరుగుతారో అలాగా బాములు, మసాజ్లు, కర్పూర తైలాలు, ఇంటర్నెట్ టిప్స్, చిప్స్ అన్ని తినేసి ఇంక ఏమీ పని చేయకపోతే సర్జరీ టైంలోనే మా దగ్గరికి వస్తున్నారు. అండ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ పీపుల్ కూడా ఏంటంటే, మోకాళ్ళ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఎమర్జెన్సీ కాదు కదా మేడం, అది మీరేమి యాక్సిడెంట్ కేసు కాదు, అదేమి హార్ట్ స్ట్రోక్ కాదు. అనుకోకుండా అంబులెన్స్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు. మీరంతటి మీరు వెళ్ళి డాక్టర్కి మంచి ముహూర్తం పెట్టించుకొని బాబు నేను నడవలేకపోతున్నాను, నా కీళ్ళు మార్చండి అనే స్టేజ్కి వచ్చిందంటే అది సంవత్సరాల తరబడి ఇలా తీసుకెళ్తారు. గ్రేడ్ 1లో వచ్చినప్పుడు మా దగ్గర రారు, గ్రేడ్ 2లో కూడా మాకు రారు, గ్రేడ్ 3, 34 అన్నప్పుడు సర్జరీ అనగా సడన్ గా వీళ్ళకి ఎమర్జెన్సీ వస్తుంది అనమాట. అప్పుడు ఎదుగుతారు నాన్ సర్జికల్ ఏముందో. అలాంటప్పుడు ఇలాంటి వీడియో చూసి మాకు ఫోన్ చేస్తారనమాట. ఇంకా ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళని కూడా సంవత్సరాల తరబడి వాళ్ళు విసిగిపోయి ఉంటారు మేడం. మేము కూడా రండి మా డాక్టర్ గారు చెప్తారు అనగానే వాళ్ళు వచ్చేసి ఒక స్కాన్లని. ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ అ ప్లైట్ పీపుల్ గో త్రూ, రైట్? యూ హ్యావ్ అ మామ్ అట్ హోమ్, ఐ హ్యావ్ అ మామ్ అట్ హోమ్. సో మాకు మా హాస్పిటల్లో కూడా ఒక పెద్ద స్లోగన్ ఉంటుంది, ఇఫ్ అ సర్వీస్ ఈజ్ ఆఫ్ నో వాల్యూ టు యూ, యువర్ మనీ ఈజ్ ఆఫ్ నో వాల్యూ టు అస్. విలువ ఆధారంగా కడతారు కదా. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పరిష్కారం కోసం వెళ్తారు, ఇన్ఫర్మేషన్ కోసం కాదు. ఇన్ఫర్మేషన్ కావాల్సినంత ఫ్రీగా ఓపికగా చెప్తున్నాను కదా. టేక్ ఇట్ కంఫర్ట్ ట్రీట్మెంట్, డైరెక్ట్గా వస్తుంది. 45 నిమిషాల ట్రీట్మెంట్లో సంవత్సరాల తరబడి నొప్పి పోతున్నప్పుడు కంఫర్ట్ ట్రీట్మెంట్ 45 నిమిషాలు, దట్టు నాన్ సర్జికల్, సర్జరీ అవసరం లేదు. అబ్సల్యూట్లీ. ఏ పెయిన్ కైనా సర్జరీ అవసరం లేదు. ఏ పెయిన్, మోకాల్ రిలేటెడ్, షోల్డర్ రిలేటెడ్ ఏ పెయిన్ కైనా సర్జరీ అవసరం లేదు. అసలు పెయిన్ ఫస్ట్ సర్జరీ వద్దో లేదు పక్కన పెట్టండి. నొప్పి అనేది కామన్ పదం. తలనొప్పి వచ్చినా తలనొప్పి అంటారు, కడుపులో నొప్పి వచ్చినా నొప్పి అంటారు. వీళ్ళు రకరకాల నొప్పులతో తిరుగుతుంటారు. నొప్పికి సర్జరీలు చేయరు. అలాంటప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ మందులు ఇవ్వాలి, లేకపోతే ఫిజియోథెరపీ. మీకు అయితే పైన రాయాలి, పుయ్యాలి, మసాజ్లైనా చేయాలి, లేకపోతే పెయిన్ తెలియకుండా పెయిన్ కిల్లర్ అయినా ఇవ్వాలి. ఈ రెండింటి కోసం సంవత్సరాల తరబడి చిన్న బ్రెయిన్ వాడకుండా తిరుగుతూనే ఉంటారు అనమాట.
మేము చేసేది వెరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ మేడం. అసలు పెయిన్ ఎక్కువ ఉండదు, 45 నిమిషాలు కన్వీనియన్స్. వస్తారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా కన్వీనియన్స్ కావాలంటే మా ఓటీలో పాటలు పెట్టి మరి కొంచెం బుజ్జగించి మంచిగానే చేస్తాము. సో పేషెంట్స్ ఆర్ హ్యాపీ. 45 నిమిషాలు. నో సర్జరీ అంటున్నారు. ఏంటి ఏంటి అసలు ఏం చేస్తారు అంటే జనాలకి పెయిన్ ఉందంటేనే అది ముదిరింది, గుజ్జు జరిగిందంటేనే రీప్లేస్మెంటో సర్జరీయో ఏదో ఒకటి అంటారు. అసలు నో సర్జరీ అంటున్నారు జనాలు. అసలు అంటే బ్లేడ్లు కత్తులు పెట్టకుండా నొప్పి ఎలా తగ్గిస్తారు? సో ఫస్ట్ మనం ఇక్కడ పిఆర్పి థెరపీ అని చాలా మార్కెట్లో వింటూ ఉంటారండి. సో అదేం పెద్ద గొప్ప విషయం కాదు. అందరూ పిఆర్పితో ఇదైపోతుంది అదైపోతుంది. మెయిన్ థింగ్ ఫస్ట్ ఇక్కడ నేను ఒక ప్రాసెస్ చెప్తాను. మా ప్రాసెస్ ఏం జరుగుతుంది, అసలు పిఆర్పి ఏం చేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది. సో నాన్ సర్జరీ సర్జికల్ ప్రాసెస్ పేరు పిఆర్పి. సో వాళ్ళకి పేషెంట్ మీరు చేయబోయే దాని పేరు పిఆర్పి. పిఆర్పి ఈస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. ప్లాస్మాకి ఈ ఒక గుణం ఉంటుందండి. ఈ ఎక్కడైతే పొరపోతుందో మెయిన్లీ అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి పెద్దవాళ్ళకి, మోర్ దెన్ 45 దాటిన వాళ్ళకి గుజ్జు అరిగిపోయి. సో ఈ గుజ్జు అరిగిపోయిన దానికి తిరిగి తీసుకొస్తేనే కొద్ది గొప్ప ఈ పెయిన్ రిలీఫ్ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ దీనివల్ల సర్జరీస్ అనేవాళ్ళు ఒకవేళ మోస్ట్లీ అందరూ సర్జికల్ స్టేజ్ లోనే వస్తారు. సో ఈ సర్జరీస్ అనేది మేము పోస్ట్పోన్ చేస్తాం. సో ఫస్ట్ అసలు ఇక్కడ ప్రాసెస్ ఎలా చేస్తాము ఏంటి. సో ఇక్కడ మా దగ్గర పేషెంట్ అనేవాడు ఒక 3 సార్లు రావాల్సి వస్తుంది మేడం. ఈ మోకాళ్ళ నొప్పితో సఫర్ అయ్యే వాళ్ళు, నీ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు 3 సార్లు వస్తారు. ఇవాళ డే 1, డే 15 అండ్ డే 30. డే 0 రోజు మీరు వచ్చినప్పుడు ఒక 45 నిమిషాలు, ప్రతిసారి వచ్చినప్పుడల్లా 45 నిమిషాలు ప్రొసీజర్ చేయించుకుంటారు, నడుచుకుంటూ వస్తారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అంటే సినిమా చూసినంత తక్కువ సమయంలోనే ఈ ప్రొసీజర్ చేయించుకుని వెళ్తారు. ఇలా వాళ్ళు ఓపీ కన్సల్టేషన్స్ మొత్తం స్కానింగ్లు మొత్తం అంతా అయ్యేటప్పటికి ఒక గంటన్నరలో ఇంటికి వెళ్ళిపోతారు. ఎవరి టైంకి వస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు. మెయిన్లీ ఇక్కడ డే 1 మనము ఫస్ట్ నీ స్కానింగ్ చేస్తాం. ఒకవేళ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎక్స్రేలు అవి ఉంటే మనకి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆ మోకాలు అనే దాన్ని స్కానింగ్ అంటే ఏంటి, మనం ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి బేబీస్ ఎలా ఉన్నారో లోపల కండిషన్ చూడడానికి జెల్ వేసి రాసి చూస్తారు కదా, అలాంటి మెషిన్స్ యూజ్ చేసి ఆ మోకాలు చుట్టుపక్కల నొప్పి కలిగించే నరాలు ఉంటాయి. ఆ నొప్పి కలిగించే నరాలకి మనము ఒక రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ RFA అంటాం. ఆ మెషిన్ ద్వారా ఇక్కడ నొప్పి కలిగించే నరాలకి ఉపశమనం కలిగిస్తాం. ఇది 45 మినిట్స్ ఎందుకు, ఒక ఇంజెక్షనే కదా అనుకుంటారు చాలా మంది. ఇది ప్రిసైజ్ గా ఆ స్కాన్ లో నాకు ఆ అల్ట్రాసౌండ్ వేవ్స్ ద్వారా నాకు అది కనిపిస్తుంది. అక్కడ నరం కనిపిస్తుంది. ఆ నరం దగ్గరికి ఒక యాంగిల్లో వెళ్ళి అండ్ అది నేను ఒక మెషిన్ సియామ్ అనే కంటిన్యూస్ ఎక్స్రేస్ తీసుకునే మెషిన్ ద్వారా నేను కన్ఫర్మ్ చేసుకుంటా అది రైట్ యాంగిల్లో రైట్ పొజిషన్ లో ఉందా లేదా అనేది. సో ఆ తర్వాత ఇదంతా అనెస్థీషియా ఇచ్చి చేస్తాను. సో కంగారు ఎటువంటిది లేదు. అనెస్థీషియా అంటే ఇది ఒక చిన్న ఇంజెక్షనే కదా. ఇట్స్ జస్ట్ ఇంజెక్షన్, బట్ అది డెప్త్ లోకి వెళ్ళాలి. ఎంత డెప్త్ దిగింది, ఎంత యాంగిల్లో ఉన్నాం, ఇవన్నీ నేను తెలుసుకోవడానికి ఆ స్కాన్ మిషన్ వాడుతున్నప్పుడు పేషెంట్ అనేవాడికి నొప్పి లేకుండా ఒక లోకల్ అనెస్థీషియా ఇస్తా. అండ్ ఆల్సో వాళ్ళు ఏమి కంగారు పడక్కర్లేదు. వాళ్ళు నాతో 45 నిమిషాలు మాట్లాడుతూనే ఉంటారు. చక్కగా వాళ్ళకి నచ్చిన పాటలు పెట్టుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చేసేసుకుంటారు. చాలా మంది పేషెంట్లు ఇంతేనా అయిపోయిందా అని అడుగుతారు అనమాట. సో అసలు పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు. ఇది నేను 45 ఏళ్ల నుంచి 95 ఏళ్ల వాళ్ళ వరకు చేస్తూనే ఉంటాను. సో ఎవ్రీబడి కోఆపరేట్స్ సో వెల్. సో ఇలా పోర్ట్స్ వేసుకున్న తర్వాత, స్కాన్ లో చూసి పోర్ట్స్ వేసుకున్న తర్వాత ఒక మెషిన్ ఉంటుంది. ఆ రేడియో ఫ్రీక్వెన్సీ మెషిన్ నుంచి ఒక ధ్వని తరంగాలు, రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్, ఇవి ఏంటి అంటే ఎక్కడైతే ఆ నరాల చివరలో ఉన్న నొప్పిని తగ్గిస్తాయి. సో దీంతో పాటు చాలా మటుకు మందికి ఎప్పుడైతే ఈ మోకాళ్ళలో మధ్యలో గుజ్జు అరిగిపోతుందో, ఈ గుజ్జు అరిగిపోయి ఈ మోకాళ్ళ బోన్స్ 2 దగ్గరకు వచ్చి రాపిడికి ఇక్కడంతా వాపు వస్తుంది అనమాట. ఇలా ఉబ్బిపోతుంది కాలు. ఇది మనకి బయట చూస్తే ఏం కనిపించదు. పేషెంట్ ముందు నాకేం లేదు అనుకుంటారు, కానీ ఇది మాకు స్కాన్ మిషన్ లో కనిపిస్తుంది. సో దీన్ని మేము స్కాన్ లో చూసి అక్కడ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో నా నీడిల్ పెట్టి అదంతా లాగేస్తాం బయటికి. సో ఆ చెడు నీరంతా పోతుంది. ఆల్మోస్ట్ ఒక కప్పుడు నీళ్లు వస్తాయి చాలా మటుకు మందికి. యా. సో ఎప్పుడైతే తీసేస్తానో పేషెంట్ కి కొండంత బరువు తగ్గిపోతుంది. సో దీనివల్ల వాళ్ళు బరువుగా కాలిడ్చుకుంటూ వస్తున్న పరిస్థితి వెళ్ళేటప్పుడు చాలా తేలిగ్గా హాయిగా టేబుల్ దిగంగానే వాళ్ళు చెప్తారు నాకు, అబ్బా ఎంత తేలిగ్గా ఉంది, ఎన్నాళ్ళైంది ఇలా నేను నడిచి అని చెప్పి. సో అది అయిన తర్వాత సో ఈ ఫస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీతోనే మీకు మాక్సిమం పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుందండి. సో దీనివల్లే పేషెంట్ మోటివేట్ అయ్యి ఆ 15వ రోజు 30వ రోజు మళ్ళీ తిరిగి వాళ్ళే వస్తారు. ఇన్ఫాక్ట్ మేము ఫోన్ చేసే ముందే అపాయింట్మెంట్ కోసం వాళ్ళే మేము వస్తున్నాం అని చెప్పి రిజర్వేషన్ చేసుకుని వస్తాం. అంత వాళ్ళకి నమ్మకం కుదురుతుంది.
అలా అయిన తర్వాత నెక్స్ట్ ఇది ఫస్ట్ ట్రీట్మెంట్. నెక్స్ట్ 15th డే 30th డే పిఆర్పి థెరపీ 2 సార్లు చేయించుకోవాల్సి వస్తుంది. ఈ మెయిన్లీ చెప్పా కదా ఇందాక, మెయిన్లీ ఏంటి, ఈ గుజ్జు అరిగిపోవడం వల్ల ప్రాబ్లం అంతా వచ్చింది. తిరిగి మళ్ళీ ఈ గుజ్జు పునరుత్పత్తి కలిగితే, అది మీ బ్లడ్ ద్వారా కలిగితే, ఈ ర్యాపిడ్ అనే దాన్ని టు సమ్ ఎక్స్టెంట్ తగ్గించవచ్చు మనం. ఈ పునరుత్పత్తి కలగడానికి మనం ప్లాస్మా థెరపీ చేస్తాం. దీనికే రకరకాల పేర్లు, హెచ్డి ప్లాస్మా, పిఆర్పి థెరపీ, లేకపోతే గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ. సో దీన్ని ఎలా చేస్తామంటే 15 రోజు పేషెంట్ వచ్చినప్పుడు ఒక 15-20 ml బ్లడ్ తీసుకుంటాం. ఆ బ్లడ్ తీసుకుని ప్రాసెసింగ్ చేసి ఆ ప్లాస్మాలోంచి మేము గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రతిసారి నేను స్కాన్ చేసుకుని ఎక్కడైతే ఆ ప్రాబ్లం ఉందో ఆ స్కాన్ నాకు చూపిస్తూ ఉంటుంది. అదే ఏరియాలోకి నా నీడిల్ తీసుకువెళ్ళి మళ్ళీ ఎనస్థీషియానే ఇస్తాము. అదే ఏరియాలో నీడిల్ తీసుకువెళ్ళి అక్కడ ఈ పిఆర్పి థెరపీ అనేది వదిలినప్పుడు ఈ చుట్టుపక్కల అంతా ఆ పొర పెరగడం మొదలవుతుంది. ఇట్స్ అన్ ఎంజైమాటిక్ రియాక్షన్. ఎంజైమాటిక్ రియాక్షన్ అంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంట వస్తూ ఉంటుందండి, దానికి నెయ్యి పోస్తే ఇంకొంచెం ఫ్లేమ్ అవుతుంది. సో అలాగా ఇది రిపేర్ మెకానిజం స్టార్ట్ అవుతుంది. సో ఇలాగ 2 సార్లు చేస్తాం. అండ్ ఇది చేసుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు చెప్తాం, చిన్న చిన్న జాగ్రత్తలు ఏం తీసుకోవాలి. లైక్ ఎంత మెయిన్లీ వీళ్ళందరికీ ప్రాబ్లం అనేది డైట్ అండ్ ఎక్సర్సైజ్ మేడం. ఓన్లీ మోకాళ్ళ లోపల పెద్దవాళ్ళకే ఎందుకు వస్తాయి, చిన్నవాళ్ళకి రాదు కదా. ఎందుకంటే పెద్దవాళ్ళకి 2 కామన్ థింగ్స్ ఉంటాయి. ఒకటి పొట్ట, ఇంకొకటి ఈ కండరాల బలం తగ్గిపోతుంది. సో ఇక్కడ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ క్లినిక్స్ దట్ ఈ పిఆర్పి అనేది జస్ట్ ఒక చిన్న పల్చటి పొర ఒకటే ఫామ్ అవుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, పిఆర్పి మ్యాజిక్ కాదు, పేషెంట్లు దీన్ని మ్యాజిక్ చేస్తారు. ఇక్కడ మ్యాజిక్ జరుగుతాయి. ఎలాగా అంటే జస్ట్ పిఆర్పి చేసేస్తే ఆ పల్చటి పొర ఎన్ని రోజులను కాపాడుతుంది. అందుకే చాలా మటుకు మంది ఏమంటారు, నాకు 3 నెలలే పని చేసింది, మా చుట్టాల వాళ్ళకి చేయించుకున్నా అసలు పని చేయలేదు పిఆర్పి అనేది. సో ఇక్కడ 3 things ఇంపార్టెంట్. ఒకటి ప్రిసిషన్, ఎంత కరెక్ట్ గా వెళ్తున్నామా లేదా, ఆ యాంగిల్స్ ఉన్నాయా లేదా, ఎంత డెప్త్ లోకి వెళ్తున్నా, నీడిల్ ఎంత డెప్త్ లోకి దిగింది, ఈ ప్రిసిషన్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు అండ్ డైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ 2 things వర్కౌట్ అవుతాయి మేడం. ఒకటి డైట్, ఇంకొకటి ఎక్సర్సైజ్. అది బేసిక్ గా నేను మీకు నా కాంపిటెన్సీ మీకు చెప్తాను చూడండి. జీవితంలో డైట్ ప్లాన్ వర్కౌట్ గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా ఎవరి దగ్గర, ఎందుకంటే మీకు తెలీదా ఎక్సర్సైజ్ చేయాలి, టైంకి పడుకోవాలి, స్ట్రెస్ ఉంచుకోకూడదు, న్యూట్రిషియస్ గా తినాలి అన్ని తెలిస్తే నేను లావ్ ఎందుకు అవుతాను, నాకు ఏం చేత అవుతుంది. ఒకసారి లావ్ అయిపోయాక తగ్గించడానికి తగ్గించి తినేద్దాం అనుకుంటారు వీళ్ళు అనమాట. మీకు సింపుల్ థింగ్ చెప్తా, ఇప్పుడు మీరు చెక్కిలిగిలు పెట్టుకోండి, మీకు చెక్కిలిగిలు పుట్టవు, నేను పెడితే పుడతాయి. ఎందుకంటే మీ బ్రెయిన్ కి ముందే తెలుసు మీ ఫింగర్స్ ఎలా మూవ్ అవుతాయి అనేది. దానికి తెలియదు వాళ్ళు తక్కువ తినేద్దాం అనుకుంటే కరువులు వచ్చాయి, కాటకాలు వచ్చాయి, వీళ్ళు ఎందుకు తినట్లేదని. సో వాళ్ళ వల్ల అవ్వదు. అందుకే మీరు డైట్ అనేది ఎవరైనా ముట్టుకోండి, 10-15 రోజులు చేసి ఇంకో డైట్ ఎత్తుకుంటారు అనమాట. వీళ్ళ వల్ల కాదు. అలాంటి చోట మేము వీళ్ళు మళ్ళీ వచ్చేసి వీళ్ళని రిస్ట్రిక్షన్ ఆఫ్ ఫ్రీడమ్ లో పెట్టాం మేడం. వీళ్ళు సౌత్ ఇండియన్స్ ఏంటంటారు, పాలు, పెరుగులు, టీలు, కాఫీలు అలవాట్లు ఉంటాయి. ఇచ్చిన ఫుడ్ సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఒక మనిషి అనేవాడు చేయి పట్టుకొని వీళ్ళని నడిపించి బరువు తగ్గించి ఒక దగ్గర వదిలిపెట్టి వెళ్తారు, అంతేకాని డైట్ ప్లాన్ ఇచ్చి పంపించారు. అలా చేతులు దులిపేసుకుంటే ఒక ప్రింట్ అవుట్ తప్పితే వాళ్ళకి పెద్ద డైట్ ప్లాన్ ఉపయోగపడదు. రెండోది ఎక్సర్సైజ్. చాలా మంది నీ పెయిన్ ఉన్న వాళ్ళు సపోర్టర్స్ చేసుకుంటారు. మీకు ఐడియా ఉందా, తొడుక్కుంటారు. ఇట్లాగా పేరులోనే సపోర్టర్ అని ఎందుకుంది, నీ జాయింట్ కి అదంతా బలం ఇస్తుంది. అలాంటి చోట ఐఎమ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ కేవలం నీ ఎక్సర్సైజెస్ కి. ఓకే, ఎందుకంటే ఇంత బరువు వేసుకుని మళ్ళీ వీళ్ళు వాకింగ్ అని ఏం చేసినా కూడా వీళ్ళు ఏం చేస్తారు, ఇంటికి వచ్చి చెప్పరు పిఆర్పి పనిచేయలేదు, ఒక ట్యాగ్ లైన్ వేసేస్తారు. పేషెంట్ తప్పు చేసినా మాదే రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే మాకు నేమ్ ఇంపార్టెంట్. వాళ్ళు ఫెయిల్ అయినా మాకు రెప్యుటేషన్ పోతుంది. సో అలాంటి చోట వీళ్ళకి క్వాడ్రిసెప్స్ ఎంత బలంగా ఉంటే ఈ నీ జాయింట్ అంత బలంగా ఉంటుంది. అందుకని వచ్చినప్పుడల్లా పెయిన్ అసెస్ చేసి పెయిన్ మీద కూర్చొని ఎక్సర్సైజులు చెప్పము, తగ్గే కొద్ది పెయిన్ ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ పెంచి వాళ్ళకి యాంకిల్ వెయిట్స్ అవన్నీ కట్టించి, అలాగా మా దగ్గర ఒక డాక్టర్, ఒక ట్రైనర్, ఒక ఫిజియోథెరపిస్ట్, ఒక డైటీషియన్ కలిసి పనిచేస్తారు. వీళ్ళలో ఒకళ్ళు ఫెయిల్ అయితే 3 ఫెయిల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత బరువు ఉన్నారు అనుకోండి, ఎంతసేపు టీవీలో పెడ మొహం మీద పిఆర్పి పెట్టి పిఆర్పి చేస్తా ఉంటారు. కానీ అసలు మా ఫోకస్ పిఆర్పి కాదు. పిఆర్పి చేసేది వచ్చేది పల్చటి పొర వస్తుంది. అది ఎన్ని సంవత్సరాలు పనిచేయాలనే దాన్ని బట్టి పేషెంట్ పెట్టే రూపాయికి వాల్యూ ఉంటుంది. రేపటి రోజున డే 1 ఓపీఏ లేనప్పుడు మా దగ్గర పేషెంట్లు 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఫోన్ చేసినా కూడా వీ డోంట్ డిసోన్ దెమ్. మళ్ళీ రివ్యూ ఫీజు పట్టండి, 15 రోజులు వ్యాలిడ్ లాంటి హాస్పిటల్స్ కాదు ఇది. యూర్ అండర్స్టాండింగ్? సో అందుకని మాది ఫర్ ఎగ్జాంపుల్ ఇంత బరువు వేసుకొని మనిషి అనేవాడు నేను 75 ఉంటానండి, 3
3,000 అడుగులు వేస్తాను, అదమం కిచెన్ కి బాత్రూమ్ కి రోజంతా నుంచి వంట చేసి ఎంత బరువు మోకాలు మోస్తుంటది, ఫటాఫట్ వచ్చి తిని బయోఫీల్ మరిగిపోతూ ఉంటుంది. అండ్ నీ ఎక్సర్సైజెస్ వీళ్ళకి అలవాటే ఉండదు. సో అలాంటి చోట వాళ్ళకి నిజంగా పనికొచ్చేటట్టు ఎక్సర్సైజెస్ ఇస్తాం, కానీ కాలు వెనక్కి ముందు కూపించేసి ఇదే ఫిజియోథెరపీ, ఇంత కాలు మోకాలు ఏమవుతుంది, ముందుకు వెనక్కే ఊగాలి, దాన్ని ఎక్సర్సైజ్ అని చెప్పేసి తెలియదు. ఎందుకంటే ఇవంతా జీవితంలో ఒకసారి చేయించుకుంటారు మేడం. లైఫ్ టైం కూర్చున్నా పడుకున్నా నుంచున్నా మోకాలు ఇంపార్టెంట్. మాకు పేషెంట్స్ ఇంత దూరం రావాలా, దగ్గరలో బ్రాంచ్ లేదా అంటారు. నేనేమంటాను, ఇక్కడ గుడి లేక మనం తిరుపతి వెళ్తామా, నమ్మకంతో వెళ్తాం. లైఫ్ లో ఒకసారి వస్తారు వీళ్ళు చేయించుకునేది, దాన్ని బట్టి సంవత్సరాల తరబడి పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అందుకనే మాకు వేరే బ్రాంచ్లు పెట్టేసే ఉద్దేశం ఎందుకు లేదు. మాకున్న విజన్ వేరే వాళ్ళకి లేకపోయినా నేమ్ పాడైపోతుంది, అందుకని ఇంకో బ్రాంచ్లు కనపడవు, ఆ ఉద్దేశాలు మాకు లేవన్నమాట. పేషెంట్ ఎక్కడున్నా ఇక్కడికే వస్తారు. మాకు ఇంకో విషయం తెలుసా, సౌదీ నుంచి దుబాయ్ నుంచి ఎక్కడెక్కడ నుంచో ఫ్లై అవుతారు. వీ టేక్ చాలా ప్రైడ్, ఎందుకంటే వాళ్ళు డాక్టర్ లేక. ఇమాజిన్, నేను మీకు ఎంత గర్వంగా చెప్తాను. ఇప్పుడు వీధికి ఒక పెయిన్ క్లినిక్లు వచ్చేసాయి కదా మేడం. మేము 2 years బ్యాక్ పెట్టుకున్నప్పుడు ఇన్ని ఉండేవి కాదు అసలు, హైదరాబాద్ ఇన్ని ఉండేవి కాదు. 2 years బ్యాకే లేవు ఇన్ని. లేవు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సర్జరీలా మేమే చేస్తాం, నాన్ సర్జరీలా పిఆర్పీలు మేమే చేస్తాం. ఇప్పుడు యునాని వాళ్ళు ఎవరో చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పిఆర్పీ కిట్లు ఉంటాయి మేడం, 800 రూపాయల నుంచి మొదలు పెడితే 18,000 దాకా ఉంటాయి. పిండి కొద్ది రొట్టి, మీరు ఎంత పిండి వేస్తే అంత రొట్టి వస్తుంది. ఎంతసేపు పిఆర్పీని షాపింగ్ బై నాట్ బై వాల్యూ, విలువ ఆధారంగా కాకుండా కాస్ట్ బట్టి కొనుక్కున్నారు అనుకోండి మేడం. సో అట్లాగా అందుకే మేము ఏం చెప్తామంటే, మీకు విలువ ఉంది అనుకుంటే ఇంత దూరం రండి. నేను ఐఎమ్ నాట్ ట్రైన్ టు సెల్ వాళ్ళకి పిఆర్పీ కాదు. ఇప్పుడు మీకు సిమెంట్ కలర్ గ్రే కలర్ టీ షర్ట్ నచ్చింది, నాకు మేబీ బ్లూ నచ్చింది, అది నేను వేసుకోను, నాకు ఐఎమ్ లుకింగ్ కూల్ ఇన్ దిస్ బ్లూ. వాళ్ళు కూడా కొనుక్కునేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు, మందులు, పిఆర్పీలు కాదు. ఇది వాడితే ఇక్కడికి వెళ్తే నాకు తగ్గుతుందని ఐడియాని. అల్టిమేట్ గా కావాల్సిన అదే కదా, నా పెయిన్ తగ్గాలి నాకు, అంతే. మేము అది ఇస్తాం, దానికి రమ్మంటాం, కానీ వేరే వాటికి ఇన్ఫర్మేషన్ అయితే ఫ్రీగా ఫోన్లో. ఇట్స్ అమేజింగ్ అసలు. అందుకే మీకు 3,000+ రేటింగ్స్ అండ్ రివ్యూస్ అండ్ 4.9 రేటింగ్ కదా. 4.9, ఆ 5 కూడా ఉండేది మేడం. ఎవరో కాంపిటేటర్స్ వచ్చేసి టక్కన ఒకటి రివ్యూస్ వెళ్ళిపోతారు, దానికి మేమే సమాధానం చెప్పుకోవాలి. పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఇస్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ మేడం, చాలా ఇంపార్టెంట్. దట్ గివ్స్ వర్క్ సాటిస్ఫాక్షన్. అవును, కరెక్ట్. అండ్ ద వే అంటే మీరు చెప్పిన ఓపీ దగ్గర నుంచి అండ్ యూ ఎక్స్ప్లెయిన్డ్ ఆ పొర కోసం కాదు, తర్వాత మేము తీసుకునే జాగ్రత్తలు కానివ్వండి. నార్మల్గా మీరు చెప్పారు కదా, ఫస్ట్ డే, 15th day అండ్ 30th day అని. కరెక్ట్. ఆ తర్వాత కూడా మీ అసిస్టెన్స్ ఉంటుందా వాళ్ళకి, వాళ్ళు మీరు కాషన్ చేస్తూ ఉంటారా? డెఫినెట్లీ అండి. సో ఎవ్రీ మాకు ఫాలో అప్ కాల్స్, అండ్ ఐ టేక్ ప్రైడ్ సేయింగ్ దట్ వీఆర్ ఇండియాస్ ఫస్ట్ క్లినిక్ వేర్ ఈవెన్ ఆఫ్టర్ 1 year పేషెంట్స్ కాల్ అండ్ సే దట్ నాకు ఇబ్బంది ఉంది, లేకపోతే నాకు ఇలాంటిది ప్రాబ్లం ఉంది, లేకపోతే నేను 10 మంది పంపిస్తా. ఇలా మేము ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేస్తాం పేషెంట్తో. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ మొక్కుబడికి ఏదో చేసేసామా అయిపోయింది వెళ్ళిపోండి మాకు సంబంధం లేదు. వీ నెవర్ గివ్ అప్ ఆన్ పేషెంట్స్. అండ్ డోంట్ యూ ఫీల్ గుడ్, చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ డాక్టర్ కొంచెం మాట్లాడితే తగ్గిపోతుంది అనుకునే వాళ్ళు ఉంటారు. అండ్ రెండోది మెంటల్లీ ఫస్ట్ రిలాక్స్ అయితే ఉంటుంది. అండ్ రెండోది ఈవెన్ నెంబర్ ఇస్తే బాగుంటే ఎప్పుడైనా అవసరం ఉంటే వాళ్ళు అడగరు. ఇక్కడ రోజు మాకేంటి తెలుసా, ప్రతి ఒక్కరు రిసెప్షన్ మాకు కాల్స్ వస్తే ఎక్సర్సైజ్ వాళ్ళు డాక్టర్లతో మాట్లాడించి వాళ్ళ సాటిస్ఫాక్షన్ రాత్రి 11 నొప్పి వస్తుంది మేడం, ఎక్కడ పరిగెడతారు, ఏ డాక్టర్ నెంబర్ ఇక్కడ ఇస్తారు. అండ్ ఎవరు ఫోన్ చేసి తిరిగి ఫాలోఅప్ చేయరు, అరే సార్ మా దగ్గరికి వచ్చారు కదా మీరు ఎలా ఉన్నారని ఫోన్ చేసి ఒక హాస్పిటల్ చూపించండి. ఇక్కడ వీ హ్యావ్ రిసోర్సెస్ డెడికేటెడ్ టు జస్ట్ కాల్. ఎందుకంటే అప్పుడప్పుడు ఇట్ కెన్ బి చిన్న ఎక్సర్సైజ్ అడ్జస్ట్మెంట్, అప్పుడప్పుడు మెడిసిన్లో చేంజ్ ఉంటుంది. ఏదైనా కూడా జస్ట్ ట్రీట్మెంట్ చేసేసి పంపించేసి నెక్స్ట్ అనే బ్యాచ్ ఇది కాదు. ఎలా అంటే ఇప్పుడు ఎవరు ఇట్లా ఆలోచించరు, యూనో ఒక పేషెంట్ కాదు, పేషెంట్ డాక్టర్స్ బిజీగా ఉంటారు, ఫాలోఅప్ కాల్స్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంత టైం? అండ్ ఈ ఐడియా కూడా ఎలా అంత అవైలబుల్ ఉండాలి పేషెంట్ కి అనేది, హౌ ఇట్ ప్రాక్టికలీ? బికాజ్ వీ హ్యావ్ అ మదర్ ఎట్ హోమ్, వీ హ్యావ్ అ ఫాదర్ ఎట్ హోమ్, సో వీ నో హౌ పేషెంట్స్ ఫీల్. అంతే కదండి. సో మనకి అలా జరిగితే బాగుండని మనం అనుకుంటాం కదా, ఫస్ట్ మనం ఇవ్వాలి కదా. అది ఎన్నో రోజుల తర్వాత వచ్చినా కూడా వాళ్ళు ఒక రిలేషన్షిప్ తో వస్తారు, నవ్వుకుంటూ వస్తారు. దట్స్ వాట్ ఈస్ సాటిస్ఫాక్షన్ టు us. మాకు గుళ్ళల్లో పూజలు చేసి కట్టుకునేవి వాళ్ళ ఇంట్లో పికిల్స్ చేసి పూతరేకులు ఏవో తీసుకొస్తారు. That money cannot buy. That gives you that satisfaction. ఎందుకంటే వాళ్ళ కళ్ళలో ఒక స్పార్క్ ఉంటుంది. అవునవును, దట్ ఈస్ కాంప్లిమెంటింగ్. మీకు ₹1,00,00,000 ఇచ్చిన సాటిస్ఫాక్షన్ రాదు వాళ్ళ కళ్ళలో చూస్తుంటే. అలా చాలా మంది వస్తుంటారు. అది ఇంకొకటి, రకరకాల కస్టమర్స్ ఉంటారు మేడం. అసలు ఒకళ్ళకి 90% తగ్గుతుంది, 10% తగ్గకపోయినా వాళ్ళు మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దే ఎక్స్పెక్ట్ మేము చెప్పలేము ఇంత తగ్గింది కదా అని. ఆ 10% కూడా మాకు ఇంపార్టెంట్. సో మా దగ్గర we try for the 10%.
అండ్ మా 4 గోళ్ల మధ్య పోతే పొటెన్షియల్ టు సర్జికల్ కేసెస్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే చిన్న నొప్పికి తోసేసుకుంటూ మా దగ్గరికి ఎవరు రారు. ఇంత ఎఫర్ట్ తీసుకోవాలంటే వాళ్ళకి ఇన్సెంటివ్ ఉండాలి. ప్రపంచంలో ఏమి పని చేయకపోతే మా దగ్గరికి వస్తారు. వీళ్ళు అవన్నీ ట్రై చేసాక కానీ మా దగ్గర రావట్లేదు. ఇప్పుడు గ్రేడ్ 1 లో డాక్టర్ చెప్పినప్పుడు వస్తే ట్రీట్మెంట్ ఎఫికసీ బాగుంటుంది, పెట్టే రూపాయికి వీళ్ళకి వాల్యూ ఉంటుంది. అందరూ గ్రేడ్ 4 సర్జరీ అయినప్పుడే గ్రేడ్ 3 లో గ్రేడ్ 4 లో వస్తున్నారు మేడం. ఆ సర్జికల్ కేసెస్ వచ్చి మేము సక్సెస్ ఎత్తుకుంటాం. సో ఇట్స్ నాట్ అ కేక్ వాక్ ఫర్ అస్. సో ఇది యాక్చువల్లీ నా లాస్ట్ ఇంటర్వ్యూ అనమాట, డేలో లాస్ట్ ఇంటర్వ్యూ కదా, అందులో డాక్టర్స్ మార్నింగ్ కూడా డాక్టర్స్తో ఇంటర్వ్యూ చేశాను. అబ్బా ఒక కూర్చోవాలి అలాగా ప్రశాంతంగా కొంచెం అంత ఓపిక తెచ్చుకొని అనుకున్నాను కదా. ద మూమెంట్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు యూ గైస్ ఇట్స్ లైక్ అంటే అసలు నాకు డాక్టర్స్తో మాట్లాడుతున్నట్టు లేదు. యూ కేర్ మోర్ అబౌట్ దేర్ ఇమోషన్ అండ్ దేర్ వాల్యూ, దేర్ మనీ. అంటే ఎంజాయ్డ్ దిస్ ఇంటర్వ్యూ. సేమ్ హియర్ మ్యామ్. గ్రేట్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మ్యామ్.